కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ మొదలైందంటే ఇక ఆయుష్ ముగిసిపోయినట్టే. అది చాలా ప్రమాదకరమనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. నిజానికి డయాలసిస్ అనేది కిడ్నీలు దెబ్బతిన్న వారి ప్రాణాలు నిలబెట్టే ఒక కృత్రిమ సంజీవని అని చెప్పుకోవచ్చు. నేటి ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సురక్షితమైన పద్ధతిలో డయాలసిస్ చేయించుకుంటూ దశాబ్దాల తరబడి హాయిగా జీవిస్తున్న వాళ్ళెందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో డయాలసిస్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు శరీరంలో వ్యర్థాలని వడగట్టే ఫిల్టర్లు. ఒక్క రోజులో దాదాపు 1500 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయంటే మనం కిడ్నీల పనితీరును అర్థం చేసుకోవచ్చు. అలాంటి కిడ్నీలు మధుమేహం వల్ల, హై బీపీ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, మరే ఇతర కారణాల వల్ల విఫలమైతే అప్పటికప్పుడు మన ముందున్న మార్గం డయాలసిస్. డయాలసిస్ అంటే కిడ్నీలు చేసే పనిని వైద్య యంత్రాల సాయంతో చేసుకోవటం అన్నమాట. హఠాత్తుగా కానీ దీర్ఘకాలికంగా కానీ కిడ్నీలు విఫలమైతే ఒంట్లో వ్యర్థాలన్నీ అలాగే పేరుకుపోతాయి. అది మొత్తం రక్తాన్ని, తద్వారా శరీరాన్ని విషతుల్యం చేసేస్తుంది. కాబట్టి రక్తాన్ని శుద్ధి చేసే వ్యర్థాలను బయటకు పంపటం అన్నది అత్యంత ఆవశ్యకం. అందుకు ఉన్న ఏకైక మార్గం డయాలసిస్. మనకు దేవుడిచ్చిన కిడ్నీస్ కాకుండా మనం బయట చేసే ఏ పన్నైనా కూడా మనం రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అందులో ఒకటి డయాలసిస్, రెండోది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. డయాలసిస్ మనం రెండు రకాలుగా చేస్తాం. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ, అంటే వేరే అవయవాల ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లివర్ ప్రాబ్లం వల్ల కానీ కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, డీహైడ్రేషన్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లేదా వేరే మందులు ఏమన్నా అధిక మొత్తంలో తీసుకొని కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లేదా పాయిజన్స్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు మనం తక్కువ టైం అంటే టెంపరీగా చేసేదాన్ని అక్యూట్ డయాలసిస్ అంటాం. లేదు, కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి క్రమేణా ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎప్పటికీ డయాలసిస్ అవసరం పడుతూ ఉంటుంది. దాన్ని మనం క్రానిక్ డయాలసిస్ అంటాం ఆర్ మెయింటెనెన్స్ డయాలసిస్ అంటాం. డయాలసిస్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హీమోడయాలసిస్, రెండు పెరిటోనియల్ డయాలసిస్. రెండిట్లలో కూడా మనం ఏం చేస్తామంటే మనకి కిడ్నీస్ ఖరాబ్ అవ్వడం వల్ల కానీ, లేదా కిడ్నీస్ తక్కువ మొత్తంలో పనిచేసినప్పుడు కానీ బాడీలో వ్యర్థాలు అనేవి బిల్డప్ అయిపోతూ ఉంటాయన్నమాట. వాటిని నైట్రోజనస్ వేస్ట్ అంటాం. అవి ప్యూరిఫై చేయడానికి మనం డయాలసిస్ అనేది చేస్తాం అన్నమాట. ఈ డయాలసిస్ చేయడం వల్ల ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ బ్లడ్ నుండి తీసేసి మళ్ళీ అవి బిల్డ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెషన్ ప్లాన్ చేసుకుంటాం. డయాలసిస్లో బ్రాడ్గా జరిగేది ఇది. డయాలసిస్ అనేది జనరల్గా రెండు రకాలు. ఒకటి హీమోడయాలసిస్, అంటే బ్లడ్ త్రూ చేసేది. మెడకి కానీ తొడకి కానీ పైప్ వేసేసి, లేదా ఫిస్టులా, చేతికి ఫిస్టులా అనేది క్రియేట్ చేసేసి మనం మెషిన్లో చేసేదాన్ని హీమోడయాలసిస్ అంటాం. రెండోది పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొత్తి కడుపులో ఒక పైప్ చిన్నపాటి సర్జరీతో ఇన్సర్ట్ చేసేసి ఆ పైప్ త్రూ మనం ఒక డయాలసైట్ ఫ్లూయిడ్ని లోపల పంపించి దాన్ని కొంచెం సేపు లోపల్లో ఉంచేసి మళ్ళీ ఆ ఫ్లూయిడ్ని తీసామన్నమాట. దీన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. పెరిటోనియల్ డయాలసిస్లో పెరిటోనియల్ మెంబ్రెయిన్ అని మన ఇంటెస్టైన్స్, అంటే పేగుల చుట్టూ ఉన్న కవరేజ్ ఒకటి ఉంటుంది, పెరిటోనియల్ మెంబ్రెయిన్ అని. దాని త్రూ ఈ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో బాడీలో ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటాయి. అందుకనే మనం పెరిటోనియల్ ఫ్లూయిడ్ అనేది కడుపులోకి పంపించేసి దాన్ని ఒక 2 గంటలు కానీ 4 గంటలు కానీ లోపలనే ఉంచేసి మళ్ళీ తీసేస్తాం. అప్పుడు ఆ వ్యర్థాలు అనేవి రిమూవ్ అయిపోతుంటాయి. దీన్నే పెరిటోనియల్ డయాలసిస్ అంటాం మనం. హీమోడయాలసిస్ ప్రక్రియలో మనకి రెండు రకాలుగా, అక్యూట్ డయాలసిస్ కానీ క్రానిక్ డయాలసిస్ కానీ. క్రానిక్ డయాలసిస్ అయితే జనరల్గా పేషెంట్స్కి చేతికి ఫిస్టులా చేయించుకోమని చెప్తాం. ఎందుకంటే అది పర్మనెంట్ యాక్సెస్, ఒక్కసారి చేసి సక్సెస్ అవుతే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఒకవేళ అది లేకపోతే కనుక మెడకు కానీ తొడకు కానీ పైప్ వేసేసి మనం ఆ పైప్కి రెండు నాళాలు ఉంటాయి. ఒకటేమో బ్లడ్ బయటికి తీసి మెషిన్లో ప్యూరిఫై చేస్తుంది, రెండో నాళం వచ్చేసి బ్లడ్ లోపల తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇది 4 గంటలు కానీ 8 గంటలు కానీ పేషెంట్ కండిషన్ బట్టి ప్రక్రియ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు సిఆర్ఆర్టీ అక్యూట్ సిచ్యువేషన్స్లో కంటిన్యూస్ థెరపీ అంటాం, అంటే 24 గంటలు కానీ 48 గంటలు కూడా చేస్తుంటాం. క్లుప్తంగా వచ్చేసి బ్లడ్ బయటికి తీసి మెషిన్లో ప్యూరిఫై చేసేసి, అంటే వ్యర్థాలను రిమూవ్ చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తాం అనమాట. ఇందులో ఎలాంటి బ్లడ్ లాస్ ఉండదు. దీన్ని హీమోడయాలసిస్ అంటాం. డయాలసిస్లో రెండు రకాలుంటాయి. ఒకటి హీమోడయాలసిస్, రెండోది పెరిటోనియల్ డయాలసిస్. రక్తాన్ని శుద్ధి చేయటంలో రెండూ కూడా చక్కగా పనిచేసేవే. ఎవరి సౌలభ్యాన్ని బట్టి వారు ఈ రెండింటిలో ఏదో ఒక డయాలసిస్ ప్రక్రియను ఎంచుకుంటారు. అయితే డయాలసిస్ను జీవితాంతం చేయించుకోవాలా అన్నది అందరినీ వేధించే ప్రశ్న.
నిజానికి కొందరిలో హఠాత్తుగా వచ్చిపడే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. అలాంటి వారిలో కొన్ని రోజుల్లోనే మూత్రపిండాల పనితీరు తిరిగి చక్కబడుతుంది. కాబట్టి వాళ్ళు జీవితాంతం డయాలసిస్ మీద ఉండాల్సిన పని లేదు. దీర్ఘకాలికంగా వచ్చిపడిన కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మాత్రం దానికి జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. డయాలసిస్ వద్దనుకుంటే మాత్రం ఖచ్చితంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. మన కిడ్నీ సేల్ బాడీలో పని చేయకపోతే మనం డెఫినెట్గా ఆ పని బయట చేయాల్సిందే, లేదంటే పేషెంట్ బ్రతకరు. సో డయాలసిస్ అనేది చాలా అవసరం. కానీ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ ముందు చెప్పినట్టు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డయాలసిస్, 2 ట్రాన్స్ప్లాంట్. బెస్ట్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే అట్లీస్ట్ మనం కిడ్నీ చేసే కొంతవరకు పనిని మాత్రమే డయాలసిస్ చేయగలదు, మొత్తం పనిని డయాలసిస్ చేయలేదు. సో అందుకే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్. కానీ ట్రాన్స్ప్లాంట్ అయ్యేంత వరకు లేదా ట్రాన్స్ప్లాంట్కి ఫిట్ లేని పేషెంట్స్లో డయాలసిస్ ఆప్షన్ అవుతుంది. అందులో అట్లీస్ట్ ఈ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం రిమూవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి ట్యాబ్లెట్స్ ద్వారా అడ్రస్ చేసుకోవచ్చు. మనం ఎవరికైనా కూడా ఏ పనైనా కూడా మనం బయట చేసేటప్పుడు దానికి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో డయాలసిస్ ప్రక్రియ కూడా మనం బయట చేసే ప్రక్రియ కాబట్టి దానికి బాడీ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అట్లీస్ట్ కొంతమందికి 4 వారాల నుండి 8 వారాలు కూడా టైం పట్టొచ్చు అడ్జస్ట్ అవ్వడానికి. ఇలాంటి టైంలో ఏమవుతుందంటే పేషెంట్స్కి బాగా నీరసంగా ఉండడం, లేదా చేతికి ఫిస్ట్లో ఉంటే చెయ్యి లాగడం, ఒళ్ళంతా పోట్లు పొడిచినట్టు ఉండడం, లేదా డయాలసిస్ చేసే క్రమంలో క్రాంప్స్ అంటే ఈ పిక్కలన్నీ పట్టేయడం లాంటివి చూస్తుంటాం అనమాట. వీటికి ఇవన్నీ రాకుండా ఏం చేస్తామంటే మెల్లమెల్లగా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తాం. ఒకటేసారి పేషెంట్కి ఫుల్ డయాలసిస్ పెట్టకుండా సాధారణంగా 2 అవర్స్తో స్టార్ట్ చేసి దాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తాం అనమాట, బాడీని అడ్జస్ట్ అవ్వడానికి. ఇది ఫస్ట్ మేము చేస్తాం. కానీ పేషెంట్స్ వైపు నుండి పేషెంట్స్ చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి యూరిన్ సరిగా, డయాలసిస్ పేషెంట్స్కి యూరిన్ సరిగా రాదు కాబట్టి ఫ్లూయిడ్స్ ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు. లీటర్ నుండి 30 లీటర్ నుండి లీటర్ మధ్యలోనే తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు. సాల్ట్ ఎక్కువ తీసుకున్న కొద్దీ బాడీలో వాటర్ ఎక్కువ బిల్డ్ అయిపోతుంటుంది, వాపులు ఎక్కువ వస్తాయి, ఆయాసం ఎక్కువ అవుతుంది. మేము అది తీయడానికి ట్రై చేసినప్పుడు క్రాంప్స్ రావడం లాంటివి చూస్తుంటాం, లేదా బీపీ పడిపోవడం లాంటివి చూస్తుంటాం. రెండోది సాల్ట్ ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు. మూడోది ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోవద్దు, తక్కువ క్వాంటిటీస్ ఎక్కువ సార్లు తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నాలుగోది రెడ్ మీట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఐదోది ఈ డయాలసిస్ పేషెంట్స్కి ఏమవుతుందంటే, అంటే కిడ్నీస్ పనిచేయని వాళ్ళకి ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ ఎక్కువ బాడీలో పేరుకుపోతూ ఉంటుంది అనమాట. అవి ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దు. అంటే ఉదాహరణకు వచ్చేసి ఇప్పుడు పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే అరటిపండ్లు కానీ, ఖర్జూరాలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ ఇవి ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దు. ప్లస్ ఫాస్ఫరస్ ఎక్కువ ఉన్న డైట్ కూడా చాక్లెట్స్ కానీ, పెరుగు కానీ ఇలాంటివి వీలైనంత వరకు తగ్గించుకుంటే హెల్తీగా ఉంటారు. ప్లస్ డయాలసిస్ ఒక్కసారి అలవాటు పడ్డ తర్వాత పేషెంట్స్ డయాలసిస్కి రెగ్యులర్గా వచ్చి చేయించుకుంటే సరిపోతుంది. కిడ్నీలు దెబ్బతిన్న వారికి డయాలసిస్ అన్నది నిజంగానే కారు చీకట్లో కాంతి రేఖ అని చెప్పుకోవచ్చు. కిడ్నీలు విఫలమైనప్పుడు వారానికి తప్పనిసరిగా 2-3 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. నిజానికి డయాలసిస్ అన్నది పూర్తిగా 100% కిడ్నీలాగా వ్యర్థాలను వడకట్టదు. కానీ దాదాపుగా సాధారణ జీవనం గడిపేందుకు అవసరమైన చికిత్సగా అద్భుతంగా పనిచేస్తుంది.